వీడికి వచ్చాం, తర్వాత సత్యం. అంతేనా? ఎక్కడ పోతాం? చావు ఉందా లేదా? లేదా? పుట్టుక ఉంది, చావు ఉంది. పుట్టుక తెలిసిపోయింది, పుట్టాం, అయిపోయింది. ఇంకా పుట్టిన తర్వాత ఇంక అయిపోయాయి. మళ్ళా పుట్టాము అని చెప్పి 10 సంవత్సరం పుడతా ఉంటామా? పుట్టినరోజుతో చచ్చిపోతున్నామ్మా. పుట్టిన తర్వాత అయిపోయింది. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా పుట్టాము, కేక్ కోసుకోవడం, హ్యాపీ బర్త్డే నోట్లో పెట్టుకోవడం. అంటే మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా పుట్టాము. అంటే సంవత్సరం పుట్టుతూనే ఉంటామా? ఏమి చెప్పరా? పుట్టేది ఒకసారా, సంవత్సరమా? దేవుని పిల్లలారా, పుట్టే ఇంక అయిపోయింది. పుట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి? పుట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటండి? మీకు తెలియదేట. పుట్టుక తర్వాత ఇంక రెండోది ఏంటంటే చావు. పుట్టుక, చావు. దేవుని పిల్లలారా, చావు అనేది మనకు కన్ఫర్మ్ కదా. మరణం అనేది మనకు సత్యం. అప్పుడప్పుడు శవాన్ని మోసుకుని అంతా మైక్ పెట్టుకొని పోతూ ఉంటారు. పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించిన వాడు మళ్ళా పుట్టక తప్పదు. ఎన్ని సొలుకబుర్లు. పుట్టినవాడు గిట్టక తప్పదు బాగుంది, కానీ మరలా చచ్చినవాడంట అది ఒకటి మాట. దేవుని వల్లరా మనం అందరం కూడా చనిపోతాం. ఇది కన్ఫామ్. చావు అనేది మనకు కన్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. ఏడుంది మాట? ఎక్కడమ్మా? ఒక మాటలో చెప్పేసింది. పాత నిబంధనలో ఉందండి. పాత నిబంధనలు ఎక్కడుందమ్మా? సరే చూడండి, కీర్తనలు ఇక్కడ ఉంటాం. 89:48 కీర్తనల గ్రంథం 89:48. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. మరణించక తప్పదని ఎవరున్నారు అక్కడ? ఏమండి, ఆ మాట ఎవరన్నారంటే దేవుడు అన్నాడు. ఏమండి, ప్రాప్తం ద్వారా దేవుడు అన్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే మరణము చూడక తప్పదు. మనందరం కదా మరణించక తప్పదు, మరణిస్తాం. మరణించాలి అని దేవుడు చెప్తే ఇంకేం జరగాలి? మరణించాల్సిందే. ఇంక నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసే కుదరదు. చాలా మంది ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు చావకుండా బ్రతకడానికి. నిజమేనా? శాస్త్రవేత్తలు అయితే మీ ఆయుష్కాలాన్ని ఎంత పెంచుతూ ఉన్నారు? 1200 సంవత్సరాలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. అంటే మనిషి ఆయుష్కాలం అమాంతం పెంచేస్తామని చెప్పి భూమిలో ఎందుకు తవ్వి దానికి ఎందుకు ఒకటి కట్టి లోపల చెట్లు పెంచి కుక్కలు పెంచి అబ్బా ఎన్ని చేశారంటే అంత చేశారు. సుమారుగా 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఏమైపోయింది? అది ఫ్లాప్ అండ్ ఫెయిల్ అవ్వడానికి కారణం వాక్యం. ఏమండి, ఆకాశమైనా గతించునేమో కానీ భూమైనా గతించునేమో కానీ నా మాట మాత్రం గతించదు. దేవుడు ఒక్కసారి ఏదైనా చెప్పాడంటే జరిగి తీరాల్సింది. అది అదే. మరణము చూడక బ్రతుకు నరుడెవడని దేవుడు చెప్తే నేను మరణాన్ని అంటే మనిషి చూడకుండా వాడు ఆయుష్ను పెంచుతానంటే అప్పుడు దేవుడు ఏమైపోవాలా? 70 లేక 80 లేకపోతే 90, అంతే కదా. అంతకు మించి ఉండడం దేవుడు చెప్తే ఉంటాడంటే అప్పటికి దేవుని మాట కరెక్టా, నీ మాట కరెక్టా? నీ మాట కరెక్ట్ అయితే మరి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏమైంది? అలా ఎందుకు బ్లాక్ అయిపోయింది? ఏమంటే చాలా మంది ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఆయుష్ కాలాన్ని పెంచుకోవడానికి, ఆయుష్ కాలాన్ని పెంచడానికి. అన్ని జరిగే పనులు కాదు. చాలా మంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎవడు పట్టిన డాక్టర్ అని తెలిసే తెలియదు. మీ గుండె బాగా కొట్టుకొని మీ కిడ్నీలు బాగా పనిచేసి ఏమిటి మీ ఆరోగ్యాన్ని పెంచి అలాగే తద్వారా ఆయుష్ను పెంచడానికి
మీరు ఇవి చేయాలా అవి చేయాలా అవి చేయాలా ఇవి చేయాలని వస్తూ ఉంటారు. మీరు గమనించినారా? యూట్యూబ్ అంతా ఇల్లే. ఒకడు రాగులు తినాలి ఉంటాడు. నిజమేనా? రాగులు తింటే ఏమండి ఏవో పని చేస్తాయి అంతేనా? రాగులు తింటే రాళ్ళు కరిగించే కిడ్నీలు. ఇంకొకడు వచ్చి సద్దలు తినమంటాడు. ఇంకొకడు వచ్చి ఆకులు తినమంటాడు. ఆకులు బాగా తినండి మీరు మేకల్లాగా. ఎందుకు? ఆరోగ్యం ఏమైపోతుంది అంటే రోడ్ల మీద ఏ ఆకు కనపడితే ఆకు పెరుక్కొని తినమంటాడు వీడు. మీరు గమనించినట్లేదు. రోడ్ల మీద పోతా ఈ ఆకులు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ 4 ఆకులు పెరుక్కొని తినండి పొద్దున్న అంటాడు. ఇంకొకటి వచ్చి ఈ 4 ఆకులు ఈ ఆకులు పెరుక్కొని మధ్యాహ్నం తినమంటాడు. అలా తినడం వల్ల మీ ఆరోగ్యం ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఏమంటే ఆకుల్లో ఆరోగ్యమా? ఆకుల్లో ఆరోగ్యం ఉంటే. ఇంకొకటి వచ్చి ఆసనాల్లో ఆయుష్ అంటాడు. వీడు ఆకుల్లో ఆరోగ్యం, ఇంకొకటి వచ్చి ఆసనాలు. ఏ ఆసనాలు మీకు తెలుసు కదా? యోగా. బాళ్ళ పనుకోమంటాడు ఒక. నిజమే. ఇంకొకటి వచ్చి ఎల్లెలకలు పనుకోమంటాడు. ఇంకొకటి వచ్చి కాళ్ళు ఎత్తి పనుకోమంటాడు. ఇంకొకటి వచ్చి కాళ్ళు దించుకొని పనుకోమంటాడు. ఇంకొకటి వచ్చి కాళ్ళు ఎనికి పెట్టుకోమనుకోమంటాడు. నిజం ఏమిటి? నిజం కదా. ఇంకొకటి వచ్చి గోడకు పెట్టుకోమంటాడు. కాళ్ళు గోడకు ఎత్తి చక్కగా నుంచి తలెత్తి పెట్టాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకం చెప్తాడు. ఇంకొకడు వచ్చి సంఖలో చేతులు పెట్టుకోమంటాడు. నిజమే కదా? మీరు గమనించండి. అట్ట యూట్యూబ్లో చూడండి. ఒకడు ఆసనాల్లో ఆయుష్ అని ఒకడు వచ్చాడు. మధ్యనారాయణ, ఈ నారాయణ, ఆ నారాయణ, చివరికి మనం నారాయణ అనాలి. ఏమిటి ఇలా ఆసనాలు వేసుకోమంటాడు. నిజంగా నేను కూడా ప్రయత్నం చేసిన ఈ ఆసనాలు. ఏమండి అంటే షుగర్ కదా నాకు. ఆ షుగర్ తగ్గడానికి ఒకడు ఈ కాలు ఈ పక్క వేసుకోమంటాడు, ఆయన ఈ పక్క తిరగమంటాడు. మళ్ళీ ఈ కాలు ఈ పక్క వేసుకుని ఈ పక్క తిరగమంటాడు. అలా ఇంకొకటి కాలు ఏడేసుకోమంటాడు. ఈడ కాలు వేసుకొని మన ఇంట్లో ఎట్లంటే ఎట్లా అని తలుపు వేసుకుంటాం. ఆమె కాలు ఏడేసుకుంది. టీవీలో చూస్తే ఈ కాలు ఏడేసుకుంది. వాడు వేసుకోమని అడిగట్టు వేసుకున్నాను. ఎందుకంటే షుగర్ తగ్గుతుందని, ఏదో ఐస్ పెరుగుతుందని వేసుకున్నాను. వేసుకోవడం అయితే వేసుకున్నాను, తీసుకోలేకపోతున్నాను. నా పరిస్థితి అండి. చూస్తే తలుపు వచ్చింది. ఒరే రాలేదు, ఎవరున్నారంట, ఈ కారు రాలేదురా మీరు రండి, ఈ కారు రాలేదు మీరు అంట. ఎవరు వచ్చారు? తలుపు వేసుకుంటుంది. కాలు చచ్చిందే ఆయుష్ పెరిగేదట్టు పెట్టు. నేనే పోయేటట్టున్నాయట. దేవుని పిల్లారా, వీళ్ళు చంపేవాళ్ళు ఉన్నట్టున్నారు కదా. 2 రోజులు బతికినిచ్చకుండా మీరు చూడండి. ఆ యూట్యూబ్లో తిని చంపేటట్టున్నారు. ఆరోగ్యం ఆడుంది, ఆయుష్ ఆడుంది చెప్పండి. దేవుని పిల్లలరా, ఆరోగ్యము ఆయుష్ దేవుని చేతుల్లో. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 చూడండి ఒకసారి. బాగా చూడండి. మీకు ఒక అద్భుతమైనటువంటి మాట అందిస్తున్నాను. ఆరోగ్యం కోసం మీకు అందించే అద్భుతమైన మాట షడ్రక్ రాజు ద్వారా, మధ్యడి సత్యనారాయణ రాజు ద్వారా కాదు. ఆయన చెప్పేది జరగవు. వాళ్ళు చెప్పేది నామమాత్రం అంతే కానీ ఒరిజినల్ మాట ఎక్కడైనా ఉందంటే అది బైబిల్లో ఉంది. చెప్పాను కదా, నా మాట ఆకాశమైన గతించులేదని, భూమి గతించులేదని నా మాట. ఆయన మాట మీరు నమ్మాలి. నమ్మి చూస్తే దేవుని మహిమను మీరు చూస్తారు. నమ్మకపోతే చూడలేదు. మీరు నమ్మాలంతే. చూడండి. సామెతల గ్రంథం 4:20 చూడండి. నా కుమారుడా, నా మాటను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎక్కుము. నీ కన్నుల ఎదుట నుండి ఏది తొలగిపోనీకు? వాక్యాన్ని. నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీకుము.
నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. వాటిని భద్రం భద్రం భద్రం. దేన్ని భద్రం? దేన్ని మా భద్రం? బంగారు ఏం చేస్తామో మనం? ఉమా ఏం చేస్తామో బంగారు? ఖర్చు బీరువాలో. ఏ బీరువాలమ్మా? ఏ బీరువాలో దాచుకుంటున్నామా? ఏదో బీరువాలో ఆడ పెడితే బియ్యం వేస్తామా? ఒకటి తీస్తాం అంటే మళ్ళీ ఇంకోటి ఉంటుంది, దాన్ని తీసాం. ఓకేనా? కరెక్టేనా? ఒకటి తీసి 2 తీసి మళ్ళీ 3 ఉంటుంది. ఈ పక్క ఏడుంటుంది మా ఉమా? ఉమా 7 ఉంటుంది. ఈ 7 తీయాలి. 7 తీస్తాం. సరేనా? అదే పిల్లలు కొంచెం మంచిది చూసుకోండి. ఓకే, వెరీ గుడ్, మంచిది. ఓకేనా? రెడీనా? చూడండి, చూడండి, ఇంకా నా మీద శ్రద్ధ పెట్టాలి. ఫస్ట్ బీరువా 1 లాకు, 2వ లాకు, 3వ లాకు, ఇప్పుడు కొత్తగా ఈ పక్క 1 లాక్ వచ్చింది. అంటే ఎన్నిట్లో పెట్టాము? మన బంగారం ఎంత ఉంటుంది? ముక్కు పుల్ల అదంతా. దాన్ని ఆడబెట్టాము. ఈ ప్రపంచాన్ని కలిగించిన వాక్యాన్ని ఆడబెట్టాము. విసులు కొడతాం. ఇప్పుడే బైబిల్ ఇంకా ఆదివారానికి అంటది, ఈడ బైబిల్ పెట్టిందని ఆడుంటది. ఈడ బైబిల్ పెట్టిన గుట్లు కనపడలేదే, ఆడబెట్టినే కనపడలేదు, ఈడబెట్టిన ఏడబెట్టిన ఏంది బైబిల్ ఆడుంటది. బంగారం ముక్కు పుల్ల ఆడది ఆడది అన్నారు. ఇప్పుడు బైబిల్ ఏడుండదు, ఈడే చేతిలో. ఇంక ఈడు పని పట్టుకొని వచ్చారు బా ఈడిచ్చిపోయినాక ముసుకెట్టు పోతుందో బైబిల్ అడిపోతుంది. నిజం కదా? దేవుని పిల్లలారా, వాటిని భద్రము చేసిన ఎడల, వాటిని భద్రము చేసిన ఎడల మీ హృదయంలో భద్రము చేయాలి వాక్యాన్ని. అలా భద్రము చేసిన ఎడల దొరికిన వారికి అవి జీవం. వాక్యం ఎవరికైతే దొరుకుతుందో, వాక్య ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్లకు సర్వ శరీరములకు ఆరోగ్యము జీవమును ఇచ్చును. చెప్పండి, ఇప్పుడు ఆరోగ్యం ఆడుంది, ఆయుష్ ఆడుంది. జీవం అంటే ఆయుష్, జీవం, ఆయుష్కాలం వాక్యంలో ఉందండి. ఈ సంగతులు దేవుడి పిల్లలు ఎవరికి సరిగ్గా తెలియంది, తెలియక అందరూ పొరపడుతున్నారు. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు అంటే పుట్టినవాడు గిట్టగా తప్పదు. చచ్చిపోతావా? అందరం చచ్చిపోతావా? చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం? బ్రతికే అవకాశం మన చేతుల్లో లేదు. అది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. అంతే కదా మరి. మరణం, ఈ లోక సంబంధమైన మరణం ఏమంటే మన చేతుల్లో లేదు. దేవుని పిల్లలరా, చనిపోతాం, అందరం కూడా చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? పోతే పరలోకమైన పోవాలి, లేదంటే ఎక్కడ పోవాలి? పాతాళమైన పోవాలి. ఓకే, కరెక్టే. చనిపోతాం, 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 చనిపోతాం అందరం. ఎక్కడ పోతాం? చనిపోతాం. ఎవరు ఉండేవాడు కాదు, చనిపోతాం. పోయేది ఎవరు అనుకుంటున్నారు? ఆత్మ. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి 2 ఏమైంది? కలిసి ఉండాలి. నేను వేరు, శరీరం వేరు. ఎన్నోసార్లు మీకు చెప్పాను. తిరుపతికి వచ్చినప్పుడు, చంద్రగిరికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు మీరు ఇంకో సేవకుని ద్వారా ఎన్నో ఉంటారు. శరీరం వేరు, ఆత్మ వేరు. బల్బు వేరు, కరెంటు వేరు. కరెంటు పోయింది, బల్బు ఆగింది. అంతేనా? కరెంటు వస్తేనే బల్బు వెలుగుతుంది, కరెంటు పోతే బల్బు ఆరిపోతుంది. నేను వెళ్ళిపోతే శరీరం ఆరిపోతుంది. అదే దీపం ఉండగానే ఇల్లు. దేవుని పిల్లలారా, నేను వెళ్ళిపోతాను. షడ్రకు రాజు వెళ్ళిపోతాడు.
ఆత్మకే షడ్డక రాజు అని పేరు పెట్టారు. ఆ ఆత్మకే షడ్డక రాజు అని పేరు పెట్టారు. ఆత్మ అంటే ఏంటో తెలుసా? శక్తి. దేవుడెవరు? దేవుడెవరండి? దేవుడెవరు? ఆత్మ. గనుక ఆత్మ అంటే శక్తి. ఆయనకు పుట్టిన, ఆత్మకు పుట్టిన పిల్లలు ఆత్మలు. ఈ ఆత్మకు షడ్డక రాజు, మోషే గారు, ఏమిటి స్టీవెన్ అన్న, ఉమా, ఇలా పేర్లు పెట్టారు. అర్థమైందే? ఆత్మలకు పేర్లు. ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోతానే అనగా షడ్డక రాజు ఈ దేహంలోంచి వెళ్ళిపోతానే ఇంక ఈ దేహం ఇలా నిలబడుకుంటారా? లావడుకుంటుంది. ఓ షడ్డకన్నా, ఓ షడ్డకన్నా, ఆనాడు షడ్డకన్నా, షడ్డకన్నా, ఓ షడ్డకన్నా అని మీరు ఒక పక్క మా భార్య, ఏమండి ఏమండి ఏమండి, లేయండి లేయండి లేయండి, ఒక్కసారి లేయండి అంటది. యానాస్ ఇంకా చపాతీ పిండి రుబ్బుతో చూసాను, దమ్ముతూ ఉంటుంది. ఈ పక్క అప్పుడు నేను ఇట్లా అంటా ఉంటాను, పలుకుతాను. ఏమండి పోయినాడు ఏమండి ఒక్కసారి పలకండి అంటాడు. శవం ఒక్కసారి పలికింది అనుకో, వీళ్ళందరూ అంటారా? పలకండి అంటానే ఉంటది. ఉన్నట్టుండి వాడు పలకాలి. ఏమే చంపుతున్నావు? బతుకున్నంతకాలం చంపినావు, సచ్చినాక చంపుతున్నావు అని మళ్ళా బతుకున్నాడు. ఏమంటే ఎవరన్నా ఉంటారా? ఇట్లా చూస్తుంది. ఇంక ఏడుపుడు ఏముండదు, సచ్చే ఇంకా. ఏమంటే ఒక్కడైనా బతుకుతాడా? ఎంత పిలిచిన వాడు పలకడు. ఎందుకు? వెళ్ళిపోయినాడు. నువ్వు ఎంత పిలిచినా, ఎంత ఏడిచినా, నువ్వు ఎంత స్టోరీలు అని చెప్పుకుంటూ ఉంటుందా భార్య అయితే, అప్పుడు మనం ఎట్టున్నాం కదా, నువ్వు వెళ్ళిపోతువే, నాకు ఎంతెంత పకోడా తెచ్చిచ్చేవాడివి, కార్యాలు తెచ్చిచ్చేవాడివి, చీరలు తెచ్చిచ్చేవాడివి, ఎన్నో చేసినాడమ్మా, ఎంతో చేసినాడమ్మా, నా దేవుడమ్మా, నా దేవుడే అంటూ ఉంటారు. ఈ పక్కన నలుగురు ఇల్లు వాళ్ళు ఉంటారు కదా, అవునక్క నిజమే అక్క, ఎన్ని చేసినా ఇంతే. ఇంకా గమ్మని ఉంటాడు. ఎందుకు ఉన్నాడు అలా? దేనికి ఉన్నాడు అలా? వెళ్ళిపోయినాడు. ఎక్కడికి పోయినాడు? చనిపోయాడు. ఎక్కడ పోయాడు? కడపలో నేను పోయేటప్పుడు ఎక్కడ పోతున్నా అంటే తిరుపతి పోతున్నా అని చెప్పిన. చచ్చిపోతే ఎక్కడికి పోతామన్నా? పాతాళానికి పోయి పిచ్చి అయినట్టున్నావు నువ్వు బాగా. ఏడిపోతారమ్మా? ఉమా నడుతుంది. ఏడిపోతావమ్మా? అందరూ బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు ముందుగానే. దేవుని పిల్లరా, ఎక్కడికి పోతాం? పరదేశికా, పాతాళానికే? మొత్తానికి ఎక్కడి మీద ఎవరి చేతుల్లో ఉంది? పరలోకం పోవాలన్నా, పాతాళం పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. అందుకే మరణము చూడక బ్రతుకు నరుడెవడు. బాగా నలుగురంట. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఇక్కడ గ్యారంటీ చచ్చిపోవాలని దేవుడు నిర్ణయించిన తర్వాత చచ్చిపోవాల్సిందే. వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనం పరలోకం పోవాలన్నా, పాతాళం పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. మరి నీ చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది బా. పరలోకం పోవాలన్నా, పాతాళం పోవాలన్నా దేవుడి చేతిలో ఉంది. మరి నీ చేతిలో ఏమి లేదా? బైబిల్ ఉందా? అంటే పోతా కూడా బైబిల్ తీసుకుపోతావా? అబ్బా, అయినా చచ్చిపోతా బైబిల్ తీసుకుపోతావా? ఎవరన్నా తీసుకుని మీరు చూపిస్తావు? నీ చేతిలో ఏముంది? ఇక్కడ చచ్చిపోవడం దేవుని చేతుల్లోనే ఉంది, అక్కడ చచ్చిపోవడం అంటే పాతాళం పోవాలన్నా, అనగా రెండవ మరణం పోవాలన్నా, అంటే పరలోకం పోవాలన్నా, అంటే మొదటి మరణం తెలుసా మీకు? మొదటి మరణం తెలుసా? ఏంటది? మామూలుగా ఓకే, అదొక మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం.
ఆ మన్నా 2 గుర్తుపెట్టుకోండి. బాప్టిజం ద్వారా బ్రతికాం మనమందరం. అది మొదటి మరణం. పాపముల చేతను అపరాధముల చేతను మనమందరం ఏమైపోయాం? చచ్చాం. బాగా మంచి జ్ఞానం చెప్తున్నాను మీకు. పాపముల చేత అపరాధముల చేత భూమి మీదే మనం చచ్చాం. దేవుని దృష్టిలో చచ్చాం. పండు దినమున నిశ్చయముగా మీరు దినమున మీరు నిశ్చయముగా చచ్చారు. ఎడ చచ్చారు? ఆజ్ఞ అతిక్రమమే పాపానికి వచ్చి జీతం మరణం. అంటే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి చచ్చిపోయారు. దేవుని దృష్టిలో, దేవుని మనసులో ఏమైపోయారు? చచ్చిపోయారు. భూమి మీద మనం కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఏమైపోయాం? మనం కూడా చచ్చిపోయాం. ఇక్కడ చచ్చిపోయాం. ఇది మొదటి మరణం. మరి ఆ మొదటి మరణం నుంచి మనం యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. అదే బాప్టిజం. బాప్టిజం ద్వారా ఏమయ్యాం? అది మొదటి మరణం నుంచి తప్పించుకున్నాం. ఇక రెండో మరణం ఉంది. అదే ఆ నరకం. రెండో మరణం ఏంటి? నరకం. ఆ నరకము కానీ పరలోకం వెళ్ళిందని ఎవరి చేతిలో చెప్పండి. అందుకే అడిగారు, నీ చేతుల్లో ఏముందని. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఇక్కడ శరీర సంబంధమైన మరణం సత్యం, చచ్చిపోతాం. తర్వాత మరణం ఆత్మ సంబంధమైన మరణం, అదే నరకం. ఆత్మ సంబంధమైన జీవం, అదే పరలోకం. ఈ రెండు దేవుని చేతుల్లో ఉన్నాయా? మన చేతుల్లో ఉన్నాయా? నరకానికి పోవాలన్నా పరలోకానికి పోవాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? అంటే మన చేతుల్లో లేదా? పరలోకానికి పోవాలంటే దేవుడు తన చేతిలో పెట్టుకోలేదు బాబు. పరలోకానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా అది నీ చేతికి ఇచ్చేసాడు. కరెక్టా కదా? మరి మనసు దేవుడు చేయి అంటున్నాడు. దేవుడి చేతిలో ఉంటే అందరూ పరలోకంలో ఉన్నారు. నీ చేతికి ఇచ్చాడు. పరలోకం పోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, నరకానికి పోవాలన్నా నీ చేతుల్లో. ఈరోజు పాట వెళ్ళి పరలోకానికి పోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, నరకానికి పోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఈ లోకంలో శరీర సంబంధమైన మరణం మాత్రం నీ చేతుల్లో లేదు. వింటున్నారా మీరు? ఇక్కడనే ఉంటున్నారా? మైండ్ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఇంటికాడ తలిపేసి వచ్చినా లేదా? కూర మీద మూత వేసి వచ్చినా లేదా? లేకపోతే కుక్క పోయి మూతి పెడుతుందా? ఈ మైండ్ ఇంటికాడికి పోకూడదు. మైండ్ ఇంకొక చోటికి పోకూడదు. మైండ్ ఏడుండాలా? నీ మనసు ఏడుండాలి? ఇక్కడే ఉండాలి. నీ మనసు మీ చేతుల్లో ఉండాలా, వాక్యం చేతుల్లో ఉండాలి. సరేనా? పాతాళానికి పోవాలన్నా, అనగా నరకానికి పోవాలన్నా, స్వర్గానికి పోవాలన్నా ఎవరి చేతుల్లో పెట్టాడు దేవుడు? జీవమును మరణమును నీ చేతుల్లో. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 30:15 వచనం. ద్వితీయోపదేశకాండం 30:15 వచనం చదవండి త్వరగా. చూడుము, దేవుడు అంటున్నాడు, చూడు నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను. మీ ఇష్టం. ఇక పరలోకానికి ఎలా వెళ్ళాలో నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి చూపించాను. అర్థమవుతుంది మీకు? నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి మీ ఎదుట పెట్టాను. పరలోకానికి ఈయనే మార్గం అని చెప్పాను. చెప్పాడా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే పరలోకానికి నేనే మార్గం. తండ్రి ఎద్దుకు చేరే దారి నేనే. ఎలా? నాలాగా మీరు బ్రతికితే మీరు అక్కడికి వస్తారు. నా కుమారుని పెట్టాను, అలాగే జీవాన్ని పెట్టాను. జీవం ఎవరు? ప్రభువైన జీవాన్ని మీ ఎదుట పెట్టాను. ఓకే? మరణమును మీ ఎదుట పెట్టాను. మీకేం కావాలా? మీకేం కావాలో తీసుకోవచ్చు. మీ ఇష్టం. కానీ భూమి మీద మాత్రం బ్రతుకు మాత్రం నీ చేతుల్లో లేదు. ఎప్పుడు మరణం వస్తుంది ఎవరికి తెలీదు. అది మాత్రం నీ చేతుల్లో లేదు. పరలోకం పోవాలన్నా పాతాళం పోవాలన్నా నీ ఇష్టం.
దాన్ని సంపాదించుకోవడానికి 60-70 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు, సంపాదించుకుంటారు. అందుకే అండి భక్తులు ఈ బ్రతుకు గురించి ఏనాడు ఆలోచించారు. లాజరు ఆలోచించారు. లాజరు ఎలా బతికాడు చెప్పండి? ఎలాంటి బతుకు బతికాడండి లాజరు? లాజరు ధనవంతుడు? లాజరు ఎలాంటి బతుకు బతికాడు? అధికారులు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులు, బాధ కలిగిన కురుపులు, బాగలేదు బ్రతుకు, బాగలేదు జీవితం. యోబు ఎలాంటి జీవితం? దుర్భరమైన జీవితం. ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం అనుకోలేదు. దేవుడిచ్చిన దేవుడు తీసుకుని పోయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అంటామా? మనకు పుట్టిన పిల్లలు చనిపోయారనుకో, దేవుడిచ్చిన దేవుడు తీసుకుని పోయిన దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్ ప్రభు పెట్ట అనేవాళ్ళు ఎవరు చేస్తారు? యోబుకి ఎన్ని పోయినాయి? చాలా పోయినాయి. బిడ్డలు అట్ట పక్కన పెట్టండి. మనకు ఏమండి, యోబుకి ఎన్ని గొర్రెలు తెచ్చిపోయినాయి? ఎన్ని గొర్రెలు తెచ్చిపోయినాయేమో? ఎందుకు ఎన్ని గొర్రెలు ఉండే తెలియదు మీకు? యోబుకున్న గొర్రెలండి టక్ 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 బైబిల్ తెచ్చినట్టు చూడండి. అంటే మీ తలలో లేదు బైబిల్. 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలు. బిడ్డలు అట్ట పక్కన పెట్టండి. ఒక గొర్రె తెచ్చింది అనుకో మన ఇంట్లో, చూడమ్మా నా గొర్రెని చంపినాడు దేవుడు అంటారు. పక్కింట్లో గొర్రెలన్నీ బాగున్నాయి, నా గొర్రె తెచ్చింది అంటారు. దేవుని పిల్లల గొర్రెలు తెచ్చిపోయినాయి, ఎద్దులు తెచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి, ఏమీ లేవు. దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకుని పోయి భార్య ఆశించుకుని వెళ్ళిపోతుంది. అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు ఏమిటి ఎలాంటి కురుపులు అంటే బాధ కలిగిన కురుపులు. చిల్ల పెంకు తీసుకొని బూడి తీసుకొని గీక్కుంటున్నాడు. వచ్చిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు మామూలు కాదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఎలాంటి శ్రమలు. దేవుడు అంటే చంపేస్తాం, దేవుడికి మొక్కితే మీ మోకాళ్ళు నరుకుతాం, మొక్కల్లో వేసి తొక్కుతాం. అగ్నిగుణం లేచి అంటే ఏమండి భయపడ్డారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఏమండి మొక్కల్లో వేసి, ఏమండి మొక్కలతో కాల్చి అగ్నిగుణాన్ని చేసి వాళ్ళను ఏమండి అగ్నిగుణం లేచి భయపడ్డారా? ఎందుకు భయపడలేదు? యోబు ఎందుకు భయపడలేదు? ఎందుకు బాధపడలేదు? దేవుడు మీద ఎప్పుడన్నా సనిగినారా, గొనిగినారా? మనకు ఒక కష్టం వచ్చిందంటే పాస్టర్ గారు వచ్చి మన దగ్గర, పాస్టర్ గారు ఏమైంది మరి చెప్పమా, ఏడ్చాను, నాకు విషయం చెప్పకుండా ఏడ్చాను. ఇది దేవుని పిల్లలరా, అసలు భక్తులను మీరు గమనిస్తే ఎంత బాధపడుతున్నారు. ఏమిటి అసలు బాధ అనేది వాళ్ళ ఒంట్లో నేను చూడలేదండి. ఎందుకు తెలుసా? మనకు ఒక చిన్న కష్టం వస్తే ఏడుస్తూ ఉంటాం, ప్రార్థన చేయమంటాం, అది చేయమంటాం, ఇది చేయమంటాం. కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఈ ఎక్కువైపోయినాయి అని చెప్పుకుంటాం. కానీ మనం ఏమండి వాళ్ళు ఈ బాధల గురించి, కష్టాల గురించి ఆలోచించలేదండి. ఎందుకో తెలుసా? బాబు వచ్చినా సావాలా, రాకపోయినా సావాలా, ఇక్కడేమీ ఉండేది లేదు, ఉండాల్సింది ఆడా. దానికోసం అవసరమైతే సావాలి కానీ, దానికోసం అవసరమైతే బతకాలి కానీ, ఈ లోకంలో 4 రోజుల కోసం ఏంటారు బతుకని వాళ్ళు ఆలోచించినారు. మనం ఆలోచించరా? అర్థం మీకు? యోబు ఎక్కడ ఆలోచించాడు? అక్కడ ఆలోచించాడు. షడ్రక్, మెషక్, దానియేలు వీళ్ళంతా ఏమిటి అబేద్నెగోలు అక్కడ గురించి ఆలోచించారు. లాజరు ఆడ గురించి ఆలోచించారు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులు, బాధలు. ఏమిటి తినేదానికి తిండి లేకపోయినా దాని గురించి ఏం ఆలోచించలేదండి అతను. ఎందుకంటే ఎడదిరిగి నేను చచ్చిపోతాను, మరణము చూడక బ్రతుకు నరుడు, నేను ఎడదిరిగి చచ్చిపోతాను. బ్రతకాల్సింది అక్కడే కనుక ఆ బ్రతుకు గురించి ఆలోచించాడు. అక్కడ నేను బ్రతకాలంటే నేనేం చేయాలి? ఇక్కడ దేవుడి కోసం బ్రతకాలి. శ్రమలు వస్తాయి రాని, కష్టాలు వస్తాయి రాని, ఇబ్బందులు వస్తాయి రాని, శ్రమలు రాక తప్ప అభ్యంతరం కలగక మిమ్మల్ని ఇబ్బంది పడతారు, మీ సహోదరులు ఇబ్బంది పడతారు. మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మీరు ధైర్యం వహించాలా. ఎందుకంటే
ఈ శ్రమలు ఈ కష్టాలు ఎన్ని రోజులు అన్నాడు? ప్రకటన గ్రంథం 2:10 ఏమంటాడు? ప్రకటన 2:10 చూడండి, ముగిస్తాను. ప్రకటన 2:10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని అందరినీ కాదు, మీలో కొందరిని, ఆ కొందరు లాజర్లు అంటోళ్ళు, ఒక యోబులు అంటోళ్ళు, కొందరిని మాత్రమే ఎంచుకునింది. దేవుని కోసం బ్రతికే కొందరిని ఎంచుకునింది. దేవుని కోసం బ్రతికే కొందరిని ఎంచుకునింది. వాళ్ళందరికీ ఏం చేస్తుంది? శోధన. శోధింపబోచున్నాడు. ఎన్ని రోజులమ్మా? 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉంటుంది. మీకేం దొరుకుతుంది అన్నాడు తర్వాత? జీవం అంటే పరలోకం, నిత్య జీవం దొరుకును. 10 రోజులు మాత్రమే శ్రమ. మీరు ఓర్చుకుంటే వైకుంఠం. ఓర్చుకోలేదు, ఓర్చుకుంటే వైకుంఠం అన్నాడు. 10 రోజులు మాత్రం మీకు శోధన. సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. శోధించడానికి సాతానులు అంటాను, సాతాను ఎంచుకుంటాడు. వాడి బ్యాచ్ ఉంటుంది కొంతమంది. వాడి బ్యాచే కదా కొంతమంది అండి, ప్రపంచం అంతా వాడి బ్యాచే. ప్రపంచంలో ప్రతి ఒక్కటి వాడి బ్యాచే. ఏ వ్యవస్థ వాడి బ్యాచ్ కదా. పోలీసు వ్యవస్థ ఎవరు బ్యాచ్? ప్రభు బ్యాచా? ఎవరు బ్యాచ్? విద్యా వ్యవస్థ ఎవరు బ్యాచ్? ఎవరు వచ్చేదా? రైల్వే వ్యవస్థ మీ వ్యవస్థ ఎవరిది అన్నా? మోడీ ఎవరు బ్యాచ్? వాడు బ్యాచ్. చంద్రబాబు ఎవరు బ్యాచ్? జగన్ ఎవరు బ్యాచ్? ఎవడు వాడు బ్యాచ్ కదా చెప్పండి. ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, లా చట్టం ఎవరు వ్యవస్థ? చట్టాన్ని గుడ్డ కట్టేసినారు ఎవరు? మనోళ్ళే. నల్ల గుడ్డ కట్టినారు, గుడిదాన్ని చేసినారు. ఎవరిని? చట్టాన్ని ఏం చేశారు? గుడ్డిదాన్ని చేసినారు. అంటే గుడ్డి ఎందుకు కళ్ళు గమ్మించారంటే చట్టానికి కళ్ళు. ఇంక చట్టం ఏం చెప్తుంది? చట్టానికి నువ్వు నల్ల గుడ్డ కడితే అదేం చెప్తారు? బాబు నాకు నల్ల గుడ్డ కడితే ఏం చెప్పాలా? మోసాను అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? చట్టానికి ఏం చేశారు? గుడ్డ కట్టేశారంటే అంటే చట్టం ఎవరు వ్యవస్థ? ఈ భూమి మీద వ్యవస్థలన్నీ ఎవరు వ్యవస్థలు? అంతా ఓల్డ్ మనుషులే. వాళ్ళని మన మీదకి తోలుతాడు. మన సహోదరులే మన మీదకి వస్తారు, ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని మానసికంగా పొంగదీస్తారు, మిమ్మల్ని నలుపుతారు. అయితే 10 రోజులు మాత్రమే మీకు తట్టుకోండి, ఓర్చుకోండి, వైకుంఠం. ఇదేనా దేవుని పిల్లలరా? 10 రోజులు ఓపిక పట్టండి. లాజరు ఎన్ని రోజులు ఉంటాయి నాకు ఈ శ్రమలు ఈ భూమి మీద? 10 రోజులే కదా అనుకున్నాడు. ఏమండి, ఎలాంటి జీవితం వచ్చినా పట్టించుకోలేదండి, పట్టించుకోలేదు. దేన్ని పట్టించుకున్నాడు చెప్పండి? లాజరుకు దేని మీద ఉంది మనసు? ఒక యోబుకు దేని మీద ఉంది మనసు? రెండో మరణాన్ని తప్పించుకోవాలి. ఈ మరణం ఎటు వచ్చేస్తుంది. ఎటు వచ్చే మరణం కోసం నేనెందుకు వెయిట్ చేయను? ఎటు వచ్చే మరణం కోసం నేనెందుకు ఆలోచించను? ఇప్పుడు డబ్బు బాగా సంపాదించాలనుకున్నాను అనుకో, ఏమైనా ఉంటానా? చచ్చిపోతాను. నేను చచ్చిపోయేదానికి ఎందుకురా బాబు డబ్బు? నేను చచ్చిపోయేదానికి ఆస్తి ఎందుకురా? నేను చచ్చిపోయేదానికి ఎందుకురా ఇవన్నీ పిచ్చి పనులన్నీ వద్దనుకున్నారు భక్తులు. ఎక్కడ ఉండాలి ఆస్తి అంతస్తు? ఆలోకంలో ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఆస్తిని ఎక్కడ కూర్చుకోమన్నాడు? అమ్మ ఆస్తిని ఎక్కడ కూర్చుకోమన్నాడు? మనం ఎక్కడ కూర్చుకుంటాం? అంత రివర్స్. మనం తలకిందులు మనం అయిపోయినామా, సమాజాన్ని తలకిందులు చేసామా? ఎవరు అయిపోయారు? మనం తలకిందులు అయిపోయినాం. తలకిందులు చేయాల్సిన మనమే తలకిందులు. ఎక్కడ కూర్చుకుంటున్నాం? ఎక్కడ కూర్చుకోవాల్సిన అవసరం, అక్కడ కూర్చుకోవాలి. ఎక్కడ తినడానికి ఉండడానికి కట్టుకోవడం చాలు, అక్కడ కూర్చుకోమన్నాడు. వాళ్ళకి తెలిసిపోయింది ఆ విషయం. అందుకే భక్తులు ఎలా బ్రతికారు? అది నా చేతుల్లో ఉంది, ఇది నా చేతుల్లో లేదు. ఈ భూమి మీద బ్రతుకు నా చేతుల్లో లేనప్పుడు నాకెందుకు ఇది? నా చేతుల్లో ఉన్న దానికోసం ఆలోచన చేద్దాం. మీరు చెప్పండి, ఏ చేతుల్లో ఉండే దానికోసం ఆలోచన చేద్దాం? ఇది నా చేతుల్లో లేదు, ఈ మరణం నా చేతుల్లో లేదు, ఆ మరణం నా చేతుల్లో ఉంది. అంటే నరకం నా చేతుల్లో ఉన్నప్పుడు ఆ నరకానికి నేను వెళ్ళకూడదు.
పరలోకం నా చేతుల్లో ఉన్నప్పుడు పరలోకానికి మాత్రమే నేను వెళ్ళాలా, అక్కడ బ్రతకాలి అనుకున్నాడు. ఇక్కడ బ్రతుకు గురించి లాజర్ ఆలోచించలేదండి. ఏనాడైనా లాజర్ తన కోసం ఆలోచించాడు ఎప్పుడన్నా? అందుకే అండి కురుపులు వచ్చి కుక్కలు నడుతున్నాయి, పట్టించుకోలేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ పెద్దగా అతను పట్టించుకోలేదు, దానికోసం ఆలోచించాడు. ధనవంతుడు అక్కడ ఆలోచించాడు, ఇక్కడ ఆలోచించాడా? ఇక్కడ ఉదాహరణ బట్టలు ధరించుకొని ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? బట్టలు వేసుకొని కొందరు చూపించుకోవడానికి వేసుకుంటారు. నిజమే కదా? బంగారం అంతా ఈ నుంచి ఏడాక నిజమే కదా? ఇదంతా బంగారం వేసుకొని ఎంత వేసుకొని ఏమక్క అంటూ ఉంటారు. అంటే చూడక్క అని, అక్క చేయను అని తీస్తానే ఉంటుంది. అంటే చూడమని చేయను ఉంటుంది రోడ్డు అంత ఒకరోజు. అర్థమైందా మీకు? దేవుని పిల్లలు కదా. ధనవంతుడు చూపించుకుంటాం ప్రతిరోజు ఊదారంగా బట్టలు సన్నపనార వస్త్రం ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుంటాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. వాడికి తెలీదా మనోనేత్రాలు ఏమైతేనే మోసుకునే కనుక ఇదే జీవితం, ఇదే బ్రతుకు అనుకున్నాడు. ఒకరోజు రాత్రి దేవుడు ఏమన్నాడు? ఒరే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారా? ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతావు. మొన్న ఒక వీడియో చూశానండి. ఫస్ట్ అంబులెన్స్ పోతుంది. అంబులెన్స్ ఎంత? 10 లక్షలు 5 లక్షలు అంబులెన్స్లో ఒక శవం పోతుంది. ఆ శవం వెనక ఒక 100 కోట్ల రూపాయలు కారు వెళ్తుంది. ఆ 100 కోట్ల రూపాయలు వెనక 50 కోట్ల కారు, 50 కోట్ల రూపాయలు వెనక 20 కోట్లు 10 కోట్లు 4 కోట్లు కోటి రూపాయలు 50 లక్షలు 10 లక్షలు కార్లు వెళ్తా ఉంటాయి. ఈ కార్లన్నీ ఉంటూ తెలుసా? అంబులెన్స్లో వెళ్ళే శవానికి సంబంధించిన కార్లు. వాడి కార్లు ఇవన్నీ ఎందుకెళ్తున్నాయి? కొత్త తీసి కూర్చిపెట్టేసి ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ కార్లన్నీ ఎవడన్నా తీసుకుంటారు. కోట్ల రూపాయల కార్లే కోట్లు అయితే గిళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, అంతస్తులు. దేవుని పిల్లలారా, ధనవంతుడికి అర్థం కాలేదండి. నీకు ఇష్టం వచ్చినట్టు భూమి మీద నీవు సుఖమును అనుభవించింది. లాజరు దేవుని కోసం ఏమనుభవించాడు? కష్టం. ఏమైనా పర్వాలేదు, నాకు అది కావాలి, ఎటు చచ్చిపోతాను, ఇక్కడ ఎప్పుడు బతికేట్టుగా ఉంటే ఇక్కడ గురించి ఆలోచించున్నాడు లాజరు. ఇక్కడ ఎటు నేను చనిపోతాను, ఎందుకంటే మరణం నా చేతుల్లో లేదు. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మరణం నా చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది. అది మాత్రం నా చేతికి ఇచ్చాడు కనుక ఎడతిరిగి దాన్ని కొట్టాలి నేను.